మహాభారతానికి సంబంధించిన కొంత సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. త్వష్ట కుమారుడెవరు? విశ్వరూపుడు. విశ్వరూపుని శిరస్సులను ఖండించినదెవరు? దేవేంద్రుడు. పోరులో దేవేంద్రుని వృత్తాసురుని పోరులో వృత్తాసురుని ఎదుట నిలవలేక ఎక్కడ దేవేంద్రుడు తలదాచుకున్నాడు? మందర పర్వతము శిఖరము పైన. దేవేంద్రుడు పదవీభ్రష్టుడైనప్పుడు ఆ పదవిని నిర్వహించినదెవరు? నహుషుడు. నహుషుని వలన భయపడిన శచీదేవి ఎవరిని శరణు వేడింది? బృహస్పతిని. నహుషుని కొండ చిలువగా ఉండవని శపించిన ముని ఎవరు? అగస్త్య మహర్షి. ధృతరాష్ట్రుడు పాండవుల వద్దకు ఎవరిని రాయబారంగా పంపాడు? సంజయుని. ధృతరాష్ట్రునికి పరమార్థాన్ని ఉపదేశించిన వారు ఎవరు? సనత్ సుజాతులు. నీవు నేల పడే వరకు శస్త్రాస్త్రములను పరిత్యజిస్తానని భీష్మునికి చెప్పినవారు ఎవరు? కర్ణుడు. శ్రీకృష్ణుడు పాండవ దూతగా హస్తినాపురానికి వెళుతూ మార్గమధ్యంలో విడిది ఎక్కడ చేశాడు? కుశస్థలి. మాతలి ఎవరు? దేవేంద్రుని రథసారథి. భీష్ముని పరిమార్చవలనన్న అంబ కోరిక సిద్ధించడానికి ఎవరు వరమిచ్చారు? ఈశ్వరుడు. శ్రీ మహావిష్ణువు గర్వం అడిచిన వృత్తాంతమును సుయోధనునికి ఎవరు చెప్పారు? కణ్వ మహర్షి. ప్రవర్ధనుడెవరు? కాశీశ్వరుడు, మాధవిల పుత్రుడు. దీనోదాన మాధవుల పుత్రుని పేరు శిబి. శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనము సమయంలో వక్షస్థలంలో ఎవరు సాక్షాత్కరించారు? ముక్కంటి. భీష్ముడు తాను ఎవరిని సంహరించలేనని దుర్యోధనుతో చెప్పాడు? శిఖండిని. పరశురామ భీష్ముల మధ్య యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? 23 రోజులు. అంబ తన తపశ్శక్తిలో సగభాగం వినియోగించి ఏ ప్రదేశంలో నదిగా ప్రవహించింది? వత్స దేశంలో. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.